ఈ రోజు కథ ప్రేమ పల్లకి 141. కళ్ళు మూసుకుని అతని భుజం మీద తలవాల్చి ముందుకు అడుగులు వేస్తూ మెట్లు తట్టుకుని పడబోతుంటే ఆమె నడుం చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకుని కింద పడతావని కోపంగా చెప్పి కార్ దగ్గరికి తీసుకువెళ్లాడు. కారులో కూర్చోబెట్టి తను వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని సీట్ బెల్ట్ వేసుకునే టైంకి మళ్లీ అతని ఒడిలోకి చేరి నిద్రపోవడంతో ఇది నన్ను సోఫాగా, కుర్చీగా, ఆఖరికి బెడ్ గా కూడా వాడేస్తుందని అనుకుంటూ సీట్ బెల్ట్ ఇద్దరికి కలిపి వేసి దగ్గరలో ఉన్న ఒక హోటల్ కి తీసుకుని వెళ్లాడు. వాళ్ళిద్దరిని చూసి ఒక మంచి లగ్జరీ రూమ్ ఉన్న కీ ఇవ్వడంతో హోటల్ కి మనీ పే చేసి లోపలికి తీసుకువెళ్లాడు సత్యని. లోపలికి వెళ్లి బెడ్ మీద పడి మళ్లీ నిద్రపోతున్న ఆమెని డిస్టర్బ్ చేయకుండా కాసేపు బాల్కనీలో టైంపాస్ చేసి ఆ తర్వాత వచ్చి ఆమె పక్కన చేరి నిద్రపోతున్న సత్యం చూసి, రాక్షసి, ఎన్ని తిప్పలు పెట్టావే నన్ను. అందరూ నన్ను కంత్రి నా కొడుకు అనేవాళ్లు, కాని నీకంటే కాదే బాబు అని అంటూ ముందుకు వంగి బుగ్గల మీద ముద్దు పెట్టి దగ్గరికి తీసుకుని నిద్రపోయాడు. సాయంత్రం 7 గంటలకి ఇద్దరికి మెలకువ రావడంతో లేచి కూర్చుంటే ఆమెను చూసి గుడ్ ఈవినింగ్ అని చెప్పి కాఫీ ఆర్డర్ ఇవ్వగా గుడ్ ఈవినింగ్ అని నిద్ర మంపు ఇంకా ఉండడంతో మొహం కడుక్కుని వచ్చింది. ఇద్దరు కాఫీ తాగుతూ ఉండగా గ్రూప్ వీడియో కాల్ వస్తూ కనిపించేసరికి ఏంటి అందరూ ఒకే టైంకి వీడియో కాల్ చేస్తున్నారని అంటూ వంశీ లిఫ్ట్ చేశాడు. ఒక స్క్రీన్ మీద దితి శక్తి, ఒక స్క్రీన్ మీద శివచందన, ఇంకొక స్క్రీన్ మీద చింటూ గగన, మరొక స్క్రీన్ మీద ఆదిత్య నిత్య, ఇంకా లాస్ట్ గా కరణ్ ధృతి ఉండడంతో వంశీ ఏదో మాట్లాడబోయే టైంకి ఆల్ ఓకేనా, ప్యాచప్ అయిపోయిందా అని అడిగారు. ప్యాచప్ కాదు, విడిపోలేనంత ప్యాచ్ కూడా అయిపోయామని వంశీని సత్య హత్తుకోవడంతో అమ్మాయిలందరూ అరిస్తే చింటూ, ఆదిత్య, శివ, కరణ్ నవ్వుకున్నారు. శక్తి మాత్రం ఎలాంటి ఫీలింగ్ లేకుండా అలాగే కూర్చోడంతో వంశీ కూడా శక్తిని వదిలేసి అందరితో మాట్లాడుతున్నాడు. అమ్మయ్య, మీరిద్దరు గొడవలు పడుతుంటే మేమందరం చాలా దిగులు పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు బెంగ మొత్తం తీరిపోయిందని అందరూ అన్నారు. నాకు కూడా తీరిపోయిందని వంశీ దగ్గర ఆమె బెంగగా తల దాచుకోవడంతో, అన్నయ్య, ఇప్పటి వరకు నేను నీతో ఈ విషయం మాట్లాడలేదు, కానీ దానికి వేరే వాళ్లతో పెళ్ళన్నప్పుడు అదెన్ని కుండల నీళ్లు కార్చిందో నాకు మాత్రమే తెలుసు. బావ కూడా తను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలిసి నీతో మాట్లాడతానని అన్న సత్య ఆ ఛాన్స్ ఇవ్వలేదు అనగానే వంశీ శక్తి వైపు చూశాడు. ఎంత కోపం ఉన్నా కొట్టుకోండి, తిట్టుకోండి, కానీ విడిపోవద్దు. ఇప్పుడు నా బావ లేకుండా నేను ఎలా ఉండలేనో దాని బావ లేకుండా అది కూడా ఉండలేదని దితి చెబితే మేం కూడా ఉండలేమని చందన, శివని, ధృతి, కరణ్ని, నిత్య, ఆదిత్యని, గగన, చింటూని హత్తుకోవడంతో నవ్వుకున్నారు అందరూ. ఓయ్, పనిలో పనిగా హనీమూన్ కూడా చేసుకుని వచ్చేయండి అని చందన టీజ్ చేసేసరికి నాదేం లేదు, మీ అన్నయ్య ఓకే అంటే ఓకే అని అంది సత్య. వంశీ సత్య వైపు చూసేసరికి సత్య కూడా తలెత్తి అతని వైపు చూసి ఆ కళ్లలో కనిపిస్తున్న ఫీలింగ్ చూసి టక్కున తలదించుకుంది. ఓకే ఓకే, మేము ఎవరిని డిస్టర్బ్ చేయం గానీ ఎంజాయ్ యువర్ టైం అని కాల్ కట్ చేయబోతుంటే దితి, అన్నయ్య, వదిన అంటూ మీరందరూ ఒకే రూమ్ లో ఉన్నారేంటని మిగిలిన వాళ్ళని అడగడంతో ఏదో మాట్లాడుకుందామని వచ్చి అనుకోకుండా కాల్ చేశామని చెప్పి కాల్ కట్ చేశారు. ఇప్పుడు చెప్పవే, ఏదో అంటున్నావు అన్నాడు వంశీ. సత్య మెల్లగా జారుకోబోతూ ఉంటే టక్కున ఆమె చేయి పట్టుకుని లాగడంతో వెళ్లి అతని ఒడిలో పడితే టైట్ గా నడుం చుట్టూ చేతులు బిగించి చెప్పు, ఇందాక ఓకే అంటే ఓకే అని ఏదో అంటున్నావు అని అడిగాడు. నువ్వు అనుకున్నదే బావా అని అంటూ మెడ చుట్టూ చేతులు వేయగానే బాగా అల్లరి ఎక్కువైంది నీకు అని తన నుదుటి మీద ఆమె నుదుటిని ఢీ కొట్టాడు. నేను నీదాన్ని బావా, మనిద్దరం ఒకరి కోసం ఒకరమని అంది. ఆహా అని అంటూ నడుం గిల్లేయడంతో గట్టిగా అరిచి అక్కడి నుంచి లేచి పరిగెత్తడంతో ఆమె వెంట పడ్డాడు వంశీ. కాల్ కట్ కావడం ఆలస్యం దితిని లాక్కున్నాడు శక్తి. అయ్యో బావా అంటూ అతని కళ్ళలోకి చూస్తూ ఉంటే ఏదో తెలియని భావం కదలాడుతూ కనిపించింది. ఏమైంది బావా, ఇన్ని రోజులు వెయిట్ చేయించానని కోపంగా ఉందా? సారీ బావా, కొన్ని రోజులు నీ మాటలతో, మరి కొన్ని రోజులు ఇంట్లో పరిస్థితుల వల్ల దూరంగా ఉంచాల్సి వచ్చింది అని అంది దితి. అయితే ఇప్పటికైనా కరుణిస్తానని చెప్తున్నావా అని శక్తి ఆమెని దగ్గరికి తీసుకోగాని ఇంట్లో వాళ్ళు ముహూర్తాలు పెడతానని అంటున్నారు బావా, అప్పటి వరకు ఆగొచ్చు కదా అని ఒక కన్ను మూసి చెప్పడంతో ఆమెని కోపంగా వదిలేసి వెళ్లబోతుంటే చేయి పట్టుకుని ముహూర్తంలో కార్యం జరిగితే బాగుంటుంది, అర్థం చేసుకో బావా అంది. అలాంటప్పుడు నా చెల్లెలికి కూడా మంచి ముహూర్తంలోనే కార్యం జరగాలి కదా అంటూ మొబైల్ బయటికి తీసి సత్యకి కాల్ చేయబోతుంటే మొబైల్ తీసుకుని నువ్వు మామూలు వాడివి కాదు బావా అని అంది కోపంగా. శక్తి ఆమె వైపు సీరియస్ గా చూస్తూ ఉంటే సరేలే, ఇంకా ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది అనుకుని సరే బావా అంటూ కౌగిలించుకోమని చేతులు చాచింది దితి. అవసరం లేదులే, అంత ఇష్టం లేకుండా ఏం అక్కర్లేదు, అక్కడికి నేనేదో రాక్షసుల్లాగా అనిపిస్తుంది నాకే అంటూ బయటకు వెళ్ళిపోయాడు శక్తి. దితి ఏడుపు మొహం వేసుకుని కూర్చుంటే ఇంకా నేను వెళ్తాను, కాసేపు అయితే అత్తయ్య వాళ్ళు నన్ను వెతుక్కుంటూ ఉంటారని నిత్య వెళ్ళబోతుంటే అదేంటి సత్యకేమో హనీమూన్ కూడా కంప్లీట్ చేసి రండి అని చెప్పి ఇలా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం ఏమైనా న్యాయంగా ఉందా అని అన్నాడు ఆదిత్య. మరీ డ్రామాటిక్ గా మాట్లాడకండి, ఒక 2 days ఆగితే ఏమవుతుంది, ప్లీజ్ ఎవరైనా వస్తే బాగోదండి అని లేచి వెళ్లబోతూ వెనక్కి తిరిగి సీరియస్ గా మొహం తిప్పుకున్న ఆదిత్య బుగ్గ మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. ఆమె ముద్దు పెట్టిన బుగ్గని తడుముకుంటూ ఆదిత్య నవ్వుకున్నాడు.
అందరికీ పెళ్లైన సందర్భంగా వీర్ ఇంకా కిరణ్ ఆఫీస్లో బోనస్ ప్రకటించేసి ఇంటికి రాగానే ఏంటి అయ్యగారు బాగా హుషారుగా ఉన్నారని మైథిలి అడిగింది. ఆమె చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కోవడంతో బాబోయ్ హాల్లో ఏంటి మీ రొమాన్స్ అని మైథిలి దూరం జరగబోతుంటే అబ్బబ్బా నువ్వు ఇంకొకసారి ఆ మాట అన్నావంటే కొడతా చెప్తున్నా. అరే ఇంట్లో అందరు హ్యాపీగా ఉన్నారని నేను హ్యాపీగా ఫీల్ అవుతూ బోనస్ ఇచ్చి ఆ హ్యాపీనెస్ నీతో పంచుకుందామంటే ఎప్పుడు 60 ఏళ్ల ముసలమ్మలాగా ఒకటే డైలాగ్ కొడుతూ ఉంటావని అన్నాడు వీర్. అరే రామా ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం వస్తుంది బావా నీకు? ఇది హాల్ కాబట్టి పైగా పిల్లలందరూ చూస్తే పరువు పోతుంది కాబట్టి అలా అన్నాను అంది. అయినా మా మేడంకి దగ్గరగా ఉండాలని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటే అన్నాడు చిలిపిగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? పిల్లలు వింటే నవ్వుకుంటారని బలవంతంగా వదిలించుకొని కాఫీ ఇచ్చి వంటగదిలోకి పారిపోయింది మైథిలి. వీర్ నవ్వుకుంటూ వంశీ వాళ్ళకి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని రూంలోకి వెళ్ళిపోయాడు. ఒక బెడ్రూమ్, ఒక డ్రెస్సింగ్ రూమ్, ఒక డైనింగ్ రూమ్ ఉన్న ఆ హోటల్లో మొత్తం అంతా పరిగెత్తి సత్య అలసిపోయి ఇక నా వల్ల కాదు బావా ప్లీజ్ వదిలే అని ముద్దుగా బ్రతిమాలింది. వంశీ నవ్వుతూ ఆమె దగ్గరకొచ్చి ఆమెని దగ్గరికి తీసుకొని చెప్పు ఇందాక ఫోన్లో అన్న మాట నిజం చేయాలి కదా పైగా తెగ ముద్దొస్తున్నావు అని అన్నాడు. బావా అని గారాలు పోతుంటే ఆమె పెదాలు అందుకున్నాడు. బావా మనం ఇంకా డిన్నర్ చేయలేదు అనగానే మధ్యాహ్నం అంత ఫుడ్ తిని నాకు ఫుడ్ వద్దు బావా అంటావని అనుకుంటే మళ్ళీ డిన్నర్ అడుగుతున్నావంటే మీ అమ్మాయిలు ఫాస్ట్ ఫుడ్ మీద చూపించే ఇంట్రెస్ట్ ఏ పాటిదో నాకు అర్థం అవుతోందని అన్నాడు. అబ్బా అదేం కాదు నీతో పరిగెత్తి తిన్నది అరిగిపోయి ఆకలిస్తోంది అని చెప్పడంతో స్టోరీస్ బాగానే చెప్తావని అంటూ ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. మధ్యాహ్నం బాగా హెవీగా తినడంతో నార్మల్ వెజ్ కర్రీ, ఒక ఎగ్ కర్రీ, వైట్ రైస్, ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టడంతో అదొచ్చేలోపు సత్య ఫ్రెష్ అయి రాగానే ఇద్దరు కలిసి డిన్నర్ చేసి చిలిపిగా చూస్తున్న వంశీని చూస్తూ అదేం కుదరదు రేపు ఇంటికి వెళ్ళాకే అని చెప్పడంతో ఆమెని కోపంగా చూసి బాల్కనీలోకి వెళ్ళిపోతే వెనక నుంచి వెళ్లి హక్ చేసుకుని ఇద్దరు ఆ చల్లగాలిని ఆస్వాదిస్తున్నారు. సత్య వంశీ లేకపోవడంతో ఆ రోజు కూడా అప్పగింతలు చేయలేకపోయేసరికి ఇక నార్మల్ గానే ధృవ రేవతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఎలాగో సత్యకు కూడా అప్పగింతలు చేయలేదు కాబట్టి శివ, చంద్రాని, శక్తి, దితిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అక్క చెల్లెళ్ళిద్దరూ అత్తగారికి హెల్ప్ చేస్తూ డిన్నర్ కంప్లీట్ చేయడంతో అందరికీ వడ్డిస్తూ ఉంటే దితి సైలెంట్ గా ఉన్న బావని చూస్తూ మూతి ముడుచుకొని కావాలని అది కావాలా బావా ఇది కావాలా బావా అని మాట్లాడిస్తోంది. కానీ శక్తి ఏం మాట్లాడకుండా తనకు కావాల్సినవి వాళ్ళ అమ్మ చేత వడ్డించుకుంటూ ఉంటే నువ్వేంట్రా కోడలు అడుగుతుంటే నా చేత వడ్డించుకుంటున్నావు అని అడిగింది రేవతి. ఏం కాలేదులే నీ కోడలు కందిపోతుందని పని చెప్పట్లేదని వెటకారంగా చెప్పి తన భోజనం కావడంతో హ్యాండ్స్ వాష్ చేసుకుని వాళ్ళమ్మ ఇచ్చిన మజ్జిగ తాగుతూ గార్డెన్లోకి వెళ్ళిపోవడంతో శక్తిని కోపంగా చూస్తూ చెల్లెల పక్కన కూర్చోగాని ఏమైందక్క బావెందుకు అంత కోపంగా ఉన్నాడని అడిగింది చందన. టిఫిన్ కావాలన్నాడు నేను ఇవ్వనని చెప్పాను దాంతో కోపంగా ఉన్నాడని చెప్పగానే ముందు శివకి చందనకి అర్థం కాలేదు కానీ తర్వాత స్ట్రైక్ అవ్వడంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు. చింటూ గగనతో కూడా వాకింగ్ చేస్తూ గేట్లో నుంచి శక్తిని చూసి భోజనం అయిపోయిందా అని అడగడంతో అయిపోయింది కాబట్టి వాకింగ్ చేస్తున్నానురా అన్నాడు శక్తి. వీడికి అన్నీ మంటే అని అనుకుంటూ వాళ్ళ వాకింగ్ అయిపోవడంతో గుడ్ నైట్ చెప్పి గగనం తీసుకుని చింటూ లోపలికి వెళ్ళిపోయాడు. శక్తి లోపలికి వచ్చి గదిలోకి వెళ్లి సైలెంట్ గా పడుకోవడంతో ఇప్పుడు నేనేం తప్పు చేశానని కోపంగా ఉన్నావు బావా అని అడుగుతున్నా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా దుప్పటి ముసుగు పెట్టడంతో ఇకేమీ అనకుండా డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసి పడుకుంది దితి. కానీ మనసొప్పక వెనక నుంచి హత్తుకొని సారీ బావా జస్ట్ ముహూర్తంలో దగ్గరైతే మనం సంతోషంగా ఉంటామని తప్ప నిన్ను దూరం పెట్టే ఆలోచన లేదు అంది. దాంతో శక్తి వెనక్కి తిరిగి పర్లేదు దితి నేను ఓన్లీ దాని గురించి మాత్రమే కాదు అసలు నేనంటే నీకు నిజంగా ఇష్టం ఉందా లేకపోతే నా మాటల వల్ల నువ్వు ఇంత డీప్ గా హర్ట్ అయ్యి అసలు నాకు దగ్గర కాకూడదు అనుకుంటున్నావా అని ఆలోచిస్తున్నాను. సో దానివల్ల నేనేమైనా మాట్లాడితే మళ్ళీ నువ్వు హర్ట్ అవుతావని అందులోనూ ఏ విషయంలోనూ నిన్ను బలవంతం చేయాలని నేను అనుకోవట్లేదని శక్తి అనగానే దితి షాక్ అయ్యి అయ్యో అలాంటిదేం లేదు బావా ఒకవేళ హర్ట్ అయితే నేను అసలు మాట్లాడాను కదా కానీ నేను నీతో బాగానే ఉంటున్నాను కదా అని అంది. అలా అనిపించింది సరే గుడ్ నైట్ అని చెప్పి శక్తి మళ్ళీ వెనక్కి తిరగబోతుంటే అతన్ని ఆపి నిజం బావా హర్ట్ అయ్యాను తర్వాత నువ్వు సారీ చెప్పిన తర్వాత నాకు కోపం పోయింది అంతేకాని నిన్ను దూరం పెట్టే ఆలోచన నాకేమీ లేదు నేను చెప్పాను కదా నేనేమీ అడ్డు చెప్పనని మళ్ళీ నువ్వే అన్ని ఊహించుకుంటున్నావు అని అంది. ఇట్స్ ఓకే నేను అర్థం చేసుకున్నాను అని అంటున్నాను కదా అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. కానీ దితికి చాలా బాధగా అనిపించింది. తన యాక్షన్స్ అతనికి ఎందుకు అలా అనిపించాయో అర్థం కావడం లేదు. ఆదిత్య నిత్య కోసం అక్కడే తిరుగుతూ ఉంటే పడుకోవడానికి వెళ్తున్న గిరీష్ మనవణ్ణి చూసి ఏంట్రా కాలు కాలిన పిల్లిలాగా ఇక్కడ తిరుగుతున్నావని అడగడంతో అంటే నిత్య కోసం వెయిట్ చేస్తున్నాను తాతయ్య అన్నాడు.
నిత్య ఎందుకొస్తుంది? కార్యం వరకు రాదు. తను మీ అమ్మ దగ్గర ఉంది. నువ్వు వెళ్లి మీ నాన్న దగ్గరికి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు గిరీష్. తాతయ్య మాటలకి చిరాకుగా తన గదిలోకి వెళ్లి పడుకొని నిత్యకి మెసేజ్ చేసి అమ్మ దగ్గర ఎందుకున్నావని అడగడంతో ఇది మరీ బాగుంది. కార్యం వరకు రూమ్ లోకి రానివ్వరు. నేనేం చేయాలి అని అంది నిత్య. నువ్వేం చేయకు. ఆ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని అలాగే కూర్చో అని కోపంగా ఉన్న ఎమోజీ పెట్టి ఆఫ్లైన్ వెళ్లిపోవడంతో నిత్య తల పట్టుకుని లేచి ఆదిత్య దగ్గరికి వెళ్లాలని ఉన్నా అత్తగారు లేచి చూస్తే బాగోదని అలాగే కూలబడింది. ఉదయాన్నే కోడాళ్లు లేచి వచ్చి అత్తలకి హెల్ప్ చేస్తూ ఉంటే వద్దని చెప్పినా వినకుండా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. గగన బెడ్ రెస్ట్ లోనే ఉండడంతో నిత్య అత్తగారికి హెల్ప్ చేస్తుంది. సత్య వాళ్లేమో అప్పుడే రిసార్ట్ నుంచి బయలుదేరామని ఫోన్ చేశారు. దితి ఎలాగో చెప్పిన మాట వినదు. అక్క పని చేస్తుంటే కొత్త కోడలు అన్న ట్యాగ్ తో తను ఊరికే ఉండలేదు కాబట్టి చందన కూడా అక్కకి హెల్ప్ చేస్తుంటే మీ అక్క అంటే పాత పడిపోయింది, నువ్వు కొత్త కోడలివి కదా, అప్పుడే ఎందుకు పనిచేస్తున్నావు అని రేవతి అనేసరికి దితి మూతి ముడుచుకొని అంటే అప్పుడే నేను పాత పడిపోయానా అని అడిగితే మీ చెల్లి కంటే పాత పడిపోయావు కదా అని నవ్వేసింది రేవతి. చందన కూడా నవ్వేసరికి మూతి ముడుచుకుని సైలెంట్ గా వంట పనిలో పడింది దితి. బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కావడంతో ధ్రువని, శక్తిని, శివని పిలిచింది రేవతి. అటు మైథిలి వాళ్ళ ఇంట్లో కూడా అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా పూజారి గారు వచ్చి ఏదో మాట్లాడాలని పిలిపించారంట. ఏం మాట్లాడాలమ్మా అనగానే మా వదిన వాళ్ళు మరి కాసేపట్లో వస్తారు పూజారి గారు, ఆలోపు మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర స్థలం లేకపోవడంతో సోఫాలో కూర్చోబెట్టి ఇడ్లీ దోశ వడ్డించింది. పూజారి గారికి ప్లేట్ అందించింది మహి. ధ్రువ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే వాళ్ళందరూ మైథిలి వాళ్ళ ఇంటికి రావడంతో అందరికి మైథిలి కాఫీ తీసుకుని వచ్చిన తర్వాత చేతులు తుడుచుకొని కూర్చున్న పూజారి గారు కూడా ఇప్పుడు చెప్పండి అమ్మా ఎందుకు పిలిపించారని అడిగాడు. మా రెండో అమ్మాయి ధృతి కరణ్ పెళ్లికి ముహూర్తం పెట్టాలి. అంతకంటే ముందు ఆల్రెడీ ఇంట్లో పెళ్ళయి ఇంకా ఏ ముచ్చటికి నోచుకొని మా పెద్దమ్మాయి పెద్దల్లుడికి అలాగే మొన్న పెళ్ళైన 3 జంటలకి కూడా కార్యానికి ముహూర్తం పెట్టాలి అని అడిగాడు కిరణ్. శక్తి, ధ్రువ, వంశీ, చింటూ వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళడానికి ఇంకా టైం ఉండడంతో వాళ్ళు కూడా అక్కడే కూర్చుంటే వంశీ వాళ్ళు అప్పుడే వచ్చిన పూజారి గారికి వచ్చి మాట్లాడడంతో అక్కడ కూర్చున్నారు. కార్యం మాట వినగానే దితి శక్తి వైపు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో చూసింది. కానీ అతను చాలా నార్మల్ గా టైం చూసుకుంటూ టైం అవ్వగానే అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నట్టుగా కూర్చోవడంతో ఎందుకో కాస్త కంగారుగా అనిపించింది ఆమెకి. పదే నేను బావని దూరం పెడుతుంటే నేను బావని దూరం పెట్టడానికి వంకలు వెతుకుతున్నానని బావ అనుకుంటున్నాడా, లేకపోతే ఎప్పుడు కార్యం అనగానే తాపత్రయపడుతూ నా కొంగు పట్టుకుని తిరిగే బావ ఈరోజు ఎక్స్ప్రెషన్ చూపించకుండా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉండడం ఏంటి అనుకుంది. దాంతో పూజారి గారు పంచాంగం మొత్తం తిరిగేసి మరొక 2 రోజుల్లో ఒక మంచి ముహూర్తం అమ్మా, ఆ ముహూర్తానికి ఇంట్లో పెద్ద పిల్లలైన 2 జంటలకి పెట్టండి అనగానే అందరికీ ఫస్ట్ జ్ఞాపకం వచ్చింది. ఇటు మైథిలి వాళ్ళ ఇంట్లో ఆదిత్య పెద్దవాడు, అటు ధ్రువ వాళ్ళ ఇంట్లో శక్తి పెద్దవాడు కాబట్టి వాళ్ళిద్దరికి పెట్టాలని అనుకున్నారు. ఆ తర్వాత మరి కాసేపు పంచాంగం చూసి ఆ తర్వాత మరొక 3 రోజులకి ఇంకొక ముహూర్తం ఉంది, ఆ తర్వాత మిగిలిన 2 జంటలకి పెట్టండి అనగానే వంశీ వాళ్ళకి, శివ వాళ్ళకి అప్పుడు పెడదామని అనుకున్నారు. ఎరా మీకు ఓకే కదా అని పిల్లల్ని అడగడంతో నాకు ఓకే అని దితి చెప్పింది. కానీ శక్తి ఏం సౌండ్ చేయకపోవడంతో నువ్వేంట్రా ఏం మాట్లాడవని అడిగింది రేవతి. ఈ ముహూర్తాలు వాటి గురించి నాకేం తెలుసు మమ్మీ, మీరేది డిసైడ్ చేస్తే అది డిసైడ్ అవ్వండి. పైగా మీ కోడలు కూడా ఓకే చెప్పింది కదా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, పైగా ఇన్ని రోజులు పెళ్లిళ్ల వల్ల చాలా వరకు పెండింగ్ పడింది కాబట్టి నాకు చాలా వర్క్ ఉంటుంది, నేను ఏర్పాట్లు చూసుకోలేను, మీరే చూసుకోండి అని చెప్పి వెళ్ళొస్తానని దితి వైపు చూసి బయటికి వెళ్ళిపోయాడు. దితికి కన్నీళ్ళు ఆగలేదు. దాంతో అతని వెనకే వెళ్ళినట్టుగా వెళ్ళి ఏమైంది బావ, నీకు కార్యం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా చెప్పు, అంతేకాని ఇలా మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా పెట్టుకుంటే నేనేం అర్థం చేసుకోవాలి, నాకు భయం వేస్తుంది బావ, నేను ఏదైనా తప్పు చేస్తే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానని దితి అనగానే ఆమె చెంప మీద చేవేసి తప్పు నువ్వు కాదు నేనే చేశాను, కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము అంటారు, దానికి అర్థం ఏంటో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఆ రోజు పిచ్చిగా నేను మాట్లాడిన మాటలకి నువ్వు ఇంకా మర్చిపోలేదని నాకు తెలుస్తూనే ఉంది. నేను నిన్ను ఇబ్బంది పెట్టను, అసలు కార్యం వద్దని చెప్పాలనుకున్నాను కానీ అమ్మ వాళ్ళు మన ఇద్దరం గొడవలు పడుతున్నామని అనుకుంటారని సైలెంట్ గా ఉన్నాను. పైగా అత్త కూడా మొన్నటి వరకు లో బీపీతో చాలా బాధపడింది కదా, ఆవిడ్ని ఇంకా ఇబ్బంది పెట్టలేక సైలెంట్ గా ఉన్నానని అంటూ కారెక్కి కూర్చుని బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కంటి గడప దాటని కన్నీళ్లు స్వేచ్ఛగా తెలియకుండానే చెంపల మీదకి జారగా నేను నీలో ఇన్సెక్యూరిటీ పెంచేశానని నాకు అర్థమైపోతుంది బావా, కానీ నీకెలా సర్ది చెప్పాలో, నాకు కోపం లేదని ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని
అని అనుకుంటూ అందరూ హాల్లోనే ఉండడంతో ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళలేక కిచెన్ వైపు ఉన్న డోర్లో నుంచి హాల్లోకి వచ్చేసి గబగబా పైకి వెళ్ళిపోయింది. మెయిన్ గుమ్మం నుంచి బయటికి వెళ్లి కిచెన్ గుమ్మంలో నుంచి ఇంట్లోకి వచ్చిన అక్క అని చెల్లెలు ఇద్దరు గమనించి ఒకరి మొహం ఒకరు చూసుకుని కార్యం గురించి మాట్లాడుకుంటుంటే పెద్దవాళ్ల మధ్యలో ఎందుకులే అనుకుంటూ మెల్లగా లేచి అక్క దగ్గరికి వెళ్లి ఆమె కళ్ళు తుడుచుకుంటూ కనిపించడంతో కంగారుగా దగ్గరికి వెళ్లి ఎదురుగా కూర్చున్నారు. ఏమైందక్క, ఎందుకలా ఉన్నావని అడగడంతో ఏమీ లేదని చెప్పింది. కానీ ఆమె ఎర్రబడిన కళ్ళు, తుడుచుకున్నా కూడా తడితడిగా మెరుస్తున్న బుగ్గలు ఇద్దరికి క్లియర్ గా కనిపిస్తూ ఉండడంతో ఈ మధ్య కారణం లేకుండా కూడా ఏడుస్తున్నారా, ఏమైందో చెప్పక్క అన్నారు. బావని తెలియకుండానే చాలా హర్ట్ చేశా, చాలా ఇన్సెక్యూరిటీ బిల్డ్ చేశానని అనగానే వాళ్ళిద్దరూ అయోమయంగా మొహం పెట్టుకుని అందరి మీద డాబర్ మ్యాన్ లాగా అరుస్తూ తన ఎంప్లాయీస్ ని ఒక ఆట ఆడించే బావకి ఇన్సెక్యూరిటీ ఏంటక్క, అది కూడా తన వెనక ఇంత పాకులాడుతూ తిరిగే నీ మీద అన్నారు వాళ్ళు. దాంతో వాళ్ళ విషయాలు చెప్పొచ్చా చెప్పకూడదా అనుకుని మనసులో దాచుకుంటే మనసు భారం పెరిగిపోతుందేమో అన్న భయానికి జరిగిందంతా చెప్పి బావ చాలా హర్ట్ అయ్యాడు. అసలు నన్ను వదిలి ఉండలేనిది ఇప్పుడు ఎలాంటి ఆత్రం ఆరాటం చూపించట్లేదు, సీరియస్ గా ఇది వరకు లాగా బిహేవ్ చేస్తున్నాడు. అన్ని వస్తువులు ఉన్నట్టే మేము ఉంటాం, కానీ మా మధ్య ఏమీ ఉండదు ఇక పైన అని ఏడ్చేసింది దితి. అక్క బాధ చూసేసరికి వాళ్ళిద్దరికి కూడా చాలా బాధగా అనిపించి అసలు ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. అక్క ఏడవక, ఏదో ఒక ఐడియా ఆలోచిద్దాం అన్నారు. కంటిన్యూస్. If you like this story, please like, share, comment and don't forget to subscribe.